ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో రక్తం అందించి వారి ప్రాణాలను కాపాడేందుకు రోటరీ క్లబ్లు బ్లడ్ క్యాంపులను నిర్వహించి రక్తం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా జడ్జి పి కమలాదేవి పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్ కల్పనా సెంటర్ వద్ద గల సూర్యకళా మందిరంలో కాకినాడలో గల అన్ని రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు నరహరిశెట్టి రవికృష్ణ అధ్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ జడ్జిలు పి కమలాదేవి, ఎం హరినారాయణ, నిఖితా ఆర్ వరోరా, ఫోక్సో కోర్టు స్పెషల్ జడ్జ్ కె శ్రీదేవి విశిష్ట అతిథులుగాను, రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు లక్కరా సత్యనారాయణ, డాక్టర్ ఎస్వీఎస్ రావు గౌరవ అతిథులుగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పి కమలాదేవి మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సకాలంలో రక్తం అందించేందుకు కాకినాడలోని అన్ని రోటరీ క్లబ్లు ముందుకు వచ్చి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు నరహరిశెట్టి రవికృష్ణ మాట్లాడుతూ వేసవి కారణంగా బ్లడ్ క్యాంపులు లేక బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడిందని, దానిని అధిగమించేందుకు కాకినాడలోని అన్ని రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ రోటరీ, రెడ్ క్రాస్ వంటి బ్లడ్ బ్యాంకుల్లో మాత్రమే స్వచ్ఛమైన రక్తం దొరుకుతుందని అన్నారు. అనంతరం అతిథులు రక్తదాన శిబిరం ప్రారంభించగా రోటరీ కాకినాడ సెంట్రల్ అధ్యక్షులు ఎం విద్యాసాగర్, రోటరీ బ్లడ్ బ్యాంక్ సెక్రటరీ చాన్మార్ వర్మ, కేబుల్ ఆపరేటర్ వెంకట్రావు తన జన్మదినం సందర్భంగా రక్తదానం చేశారు. అలాగే రోటరీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛంద రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్స్ ప్రెసిడెంట్లు గోపు కాసు విశ్వనాథ్, నరహరిశెట్టి రవికృష్ణ, విద్యాసాగర్, దొడ్డి వీరేంద్ర, డాక్టర్ అవినాష్, అజయ్, సెక్రటరీలు అరిగెల వెంకటేశ్వరరావు, బాబీ, వెంకట్, చందు, నాయక్, కృష్ణ, శేఖర్, పెద్ద సంఖ్యలో రోటరీ సభ్యులు, స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొన్నారు. తీసుకెళ్తారా సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే గోల్డెన్ జూబ్లీ రోటరీ బ్లడ్ బ్యాంక్ కానీ ఎప్పుడైనా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తే అందులో 30% బ్లడ్ మేము జనరల్ హాస్పిటల్ ఇస్తామండి. ఓన్లీ 70% మేము ఎంకరేజ్ చేస్తాం. అలాగే రోటరీ బ్యాంక్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఉంది. మన హాస్పిటల్స్ అన్ని కూడా ఎక్కువగా రోటరీని అలాగే రెడ్ క్రాస్ని ఎంకరేజ్ చేస్తాయి. ఈ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులో ఒకసారి నాణ్యత ఉండడం వల్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కొంచెం ఎప్పుడు కూడా ఈ వాలంటరీ బ్లడ్ బ్యాంక్స్ ఎంకరేజ్ చేస్తే మనకి మంచి బ్లడ్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ బ్లడ్లో ఏ డిసీజెస్ రాకుండా చూసుకోవాలి. ఇక్కడ చాలా విషాదకరమైన ఎక్విప్మెంట్ ఉంది. ఎయిడ్స్ కానీ, హెపటైటిస్ కానీ, వైరస్ కానీ ఇమీడియట్గా మనం 1 minute ఉన్నాయా లేదా అని చెప్పి మనం స్క్రీనింగ్ చేస్తాం. ఇక్కడ ఇచ్చేసిన అలా చాలా మంది కూడా వచ్చారు. ఈ రక్తదానం అనేది ఎంత అవసరమో, రక్తదానం ఎవరు ఇవ్వచ్చు, దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, నీడి పబ్లిక్ ఎలా యూజ్ చేయాలి, అవన్నీ కూడా ఈ రక్తదాన శిబిరంలో డాక్టర్లు వివరించడం జరిగింది. అవన్నీ కూడా తెలుసుకొని ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఎంతటి అవకాశము అంటే ఎన్ని ప్రాణాలను మనము నిలపగలుగుతాము ఆ డొనేషన్ ఇచ్చి. ప్రతి 2 సెకండ్లకి కూడా ఎంతోమందికి బ్లడ్ అనేది అవసరం అవుతా ఉంది. అంత కావాల్సిన బ్లడ్ అనేది మన దగ్గర ఎక్కడ కూడా ఉండదు. ఈ డొనేషన్ వల్లే మనం సమీకరించడం జరుగుతుంది. సో బ్లడ్ డొనేషన్కి ఎక్కువ మంది డోనర్స్, దాని గురించి బ్లడ్ ఇస్తే మనకి ఏమీ ఆరోగ్య లోపం ఉండదు, బ్లడ్ ఇస్తే మళ్ళీ బర్త్ వస్తుంది బ్లడ్ అనేది అని తెలుసుకొని ఎక్కువ మంది డోనర్స్, ఆరోగ్యవంతులైన వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ఆ డొనేషన్ ఇచ్చి నీడీ పర్సన్ కనుక మనం అందజేసినట్లయితే ఈ బ్లడ్ డోనర్స్ ఈ శిబిరం నిర్వహించిన దానికి ఈ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇది జరుగుతున్నందుకు చాలా మంది ప్రాణాలను నిలుపుతారు. ఆ రకమైన కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టినందుకు రోటరీ క్లబ్ వారికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసుకుంటూ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇది ఏర్పాటు జరిగింది. కాకినాడలో అన్ని బ్లడ్ బ్యాంకుల్లోనూ కూడా రక్తదాన కొరత చాలా ఉంది. సమ్మర్ కారణంగా, వేరే ఇతర వ్యాధులు ప్రబలడం కారణంగా
లేదని చెప్పడం బాధ కలుగుతుంది. ఆ ఉద్దేశం రక్తం వచ్చిన వాళ్ళకి లేదని చెప్పడం బాధ కలిగి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. కావున నేను ఈ పాత్రికేయుల ముఖంగా అందరినీ కోరుకునేది ఏంటంటే ఈరోజు సాయంత్రం 4:30 వరకు కూడా ఈ సూర్యకళా మందిరంలో ఈ కార్యక్రమం జరుగుద్దండి. అందరూ వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. చక్రవర్తి గారు వీళ్ళందరి సహాయ సహకారాలతోటి చాలామంది ఈరోజు 3 గంటల వరకు రక్తదాన కార్యక్రమం జరుగుతుంది. వివిధ అసోసియేషన్స్ నుంచి సానా నాగేశ్వరరావు గారు, మాచిరెడ్డి గారు, వాళ్ళ మిత్రులు, వీళ్ళందరి ఫ్రెండ్స్ ఈరోజు రక్తదానానికి విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య సమ్మర్ అతి ఎండ తీవ్రతల కారణంగా, ఈ డీహైడ్రేషన్ కారణంగా రక్తదాతలు చాలా తక్కువగా ఉండడం వల్ల బ్లడ్ బ్యాంక్స్లోని రక్త నిల్వలు బాగా తగ్గాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నెక్స్ట్ వచ్చే వర్షాకాలంలో డెంగ్యూ వ్యాధులు అన్నిటి మీ అందరికీ తెలుసు, మన కాకినాడలో కొంచెం ఎక్కువగా ఉంటాయి. వీటికి ప్లేట్లెట్స్, ఎఫ్ఎఫ్పీస్, బ్లడ్ చాలా అవసరం ఉంటుంది. ఈ టైంలో ఈ రక్తదానం చేయడం అన్నది చాలా చాలా గొప్ప విషయంగా భావిస్తూ రక్తదాతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిగతా అందరూ కూడా మీ మీడియా ద్వారా ఈ రక్త కొరత ఉన్న టైంలోని అందరూ కూడా వచ్చి రక్తదానం చేస్తే చాలా అన్ని దానాల కన్నా ఇది ఎంతో గొప్ప దానం. ఒక రక్తం 3 ప్రాణాలను నిలబెడుతుంది అంటారు. అంటే అందులోంచి మేము కాంపోనెంట్స్ తీస్తాము. ప్లేట్లెట్స్, డెంగ్యూ అటు ప్లేట్లెట్లు ఎప్పుడైతే పడిపోయాయో అప్పుడు ఇస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎఫ్ఎఫ్పీస్, లివర్ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి అవి ఇస్తూ ఉంటాము. ఈ 2 కాంపోనెంట్లు. 3వ కాంపోనెంట్ రెడ్ బ్లడ్ సెల్స్. రక్తహీనత అది ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీలో ఎమర్జెన్సీగా రక్తస్రావం జరిగిన యాక్సిడెంట్లోనే వెంటనే ఇస్తూ ఉంటాము. సో ఒక్కొక్క రక్తదాత 3 ప్రాణాలు నిలబెడుతున్నట్టు. సో దీనికి సహాయకరించిన అందరికీ కూడా నా ధన్యవాదాలు.